హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొబిన్ లైఫ్ స్టైల్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం అండి అందరికీ. ఇక్కడ మేమైతే ఎగ్జిబిషన్ అయితే వెళ్తున్నామండి. మా పిల్లలకి ఇక్కడ స్కూల్ తరపు నుంచి ఫ్రీ టికెట్స్ అయితే ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చారు, చూపిస్తున్నారు చూడండి. ఇద్దరు 2 టికెట్స్ ఇచ్చారు. ఇంకా మేము వెళ్ళాలనుకుంటే ఇంకా మనీ పెట్టుకొని ఎంట్రీ టికెట్కి వెళ్ళాలి లోపలికి. వీళ్ళకైతే ఫ్రీ టికెట్ ఇచ్చారు. ఇంక ఇది 4 డేసే ఉంటుంది ఈ ఎగ్జిబిషను. 14th వరకు ఉందండి. ఇప్పుడు మేము 13th అయితే వెళ్తున్నాము, సండే. ఇంకా రేపటితో లాస్ట్ అంట. ఇక్కడైతే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయి ఉంది. ఇంకా వెహికల్స్ అన్నీ కూడా ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం అంటారు కదండి, గూడూరు సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. మండపం లోపలైతే షాపింగ్స్ అవన్నీ కూడా పెట్టున్నారు. ఇంకా బయట గ్రౌండ్లో అయితే జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పెట్టున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనాలు చిన్నగా లేరు. వెహికల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అంతమంది అయితే వచ్చారు. సండే కాబట్టి ఆ రోజు జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు. అది కాకుండా 4 డేసే పెట్టారు కాబట్టి ఆ 4 డేస్లోనే వెళ్ళాలి కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ అయిపోయారు. ఇంకా పిల్లలకి కూడా అప్పుడే హాలిడే అయితే ఉంటుంది, సెకండ్ సాటర్డే సండే. ఇంకా సెకండ్ సాటర్డే ఎలా ఉండిందో మనకు తెలియదు. మేమైతే సండే వెళ్ళాం కాబట్టి సండే రోజైతే ఫుల్ రష్ అండి. అస్సలు మేము బయటకు ఎలా వచ్చామో ఆ జనాల్లో నుంచి మాకే తెలీదు, అంతమంది జనం అయితే వచ్చారు. గూడూరులో దసరా ఫెస్టివల్ చేస్తారండి, అప్పుడు కూడా ఇలానే జనం ఉంటారు. అంతకంటే ఎక్కువ జనం వచ్చినట్టు అనిపించింది నాకు ఇక్కడ బయట చూస్తే ఎగ్జిబిషన్కి. ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చేదానికి ఎన్ని తంటాలు పడ్డామో మాకే తెలుసు. టికెట్స్ కోసం క్యూ లైన్ అంట ఫ్రెండ్స్. అక్కడెక్కడో టికెట్ కౌంటర్ ఉంటే ఇక్కడ అంతా క్యూ కట్టేస్తున్నారు చూడండి. ఇదంతా క్యూ లైన్. ఇదేనండి, ఇక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు, టికెట్ కౌంటర్. ఇక్కడ జనాలు చూడండి క్యూ అయితే ఎలా ఉన్నారో టికెట్స్ కోసము. ఇదేనండి సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం. ఇటు సైడ్ మండపం లోపల చెప్పాను కదా, షాపింగ్ అయితే మండపం లోపలైతే పెట్టున్నారు. ఇంకా బయట అయితే ఇవన్నీ కూడా పెట్టున్నారు, జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా. ఇది మండపం అండి, సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం. ఇక్కడ మా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగిందండి. ఇదే మండపంలో మా మ్యారేజ్ కూడా జరిగింది, సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో. ఇంకా ఇవైతే 40 రూపీస్ అంటండి టికెట్. నాకు, మా బ్రదర్కి, మా సిస్టర్కి, మా పిల్లలు. ये तेरा टिकट दिखा। आजा। अरे मुझे बिसर जाते क्या? तो क्या ये पूरा ऐसा तो फोटो दिए तो हाँ ऐसा डाल को देते हैं, व्हाट्सएप में भेजे तो भी हाँ ఫోటోస్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో మనం పంపిస్తే ఇలా ఫ్రేమ్ చేసి ఇస్తారంట అప్పటికప్పుడే. అక్కడైతే రెడీ చేసి ఇస్తున్నారు.
ఇవన్నీ కూడా షాప్స్ ఫ్రెండ్స్. మేము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జనాలు चॉकलेट हम भी ये कहाँ के बड़े स्पाइसी ये क्या जाता ఇంక ఇక్కడ అన్ని పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ కూడా పిల్లలు ఆడుకునేటివే ఉన్నాయి. ఇంక ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ చూడండి ఫ్రెండ్స్, వెరైటీ వెరైటీగా ఉన్నాయి. చిన్నపిల్లలు బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా బ్యాంగిల్స్. చలో ఉదయ్ ले ఎంత 100 ये क्या हो ये ये भी 100 100 कहते అయితే అదిరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నగా లేవు రేట్లు అయితే. పెన్నా పెన్సిలా పెన్ ఇవన్నీ పెన్సిల్స్ పెన్స్ ये भी पेन क्या ये पेन ये भी पेन चलो चलो क्या हो ये पिकिल्स జొన్నలు సజ్జలు జొన్నలు రాగిలు ఇలా సార్ అన్న శాంపుల్ డర్తే తుమే ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా పెట్టుకొని చూస్తూ ఉన్నారు చిన్నపిల్లలు. అదే ఆత్మా దీది అదే ఆత్మా दीदी वो चन्ना को तो मर गया చూడండి ఫ్రెండ్స్ భయపడి घर अपने चन्ना शैतान शैतान भी आता है यार
అందులో ఏమొస్తుందో ఏం కనిపిస్తుందో ఏమో కానీ భయపడుతున్నారు. Ring ball. अम्मू अब्बा का मेरा చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇవి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. షార్ట్ కట్ అమ్మో అమ్మో బాయ్ బాయ్. फोटो काटती एक लहाजा हो वन मिनट हो फोटो पकड़ ले रे गाड़ का आजा एक गाड़ी अरे मुझे ఇక్కడ కోన్ డిజైన్స్ ఫ్రీగా అయితే పెడుతున్నారు. ఇక్కడ అందరూ ఫ్రీగా కోన్ డిజైన్స్ అయితే పెట్టించుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది నిలబడిపోయి ఉన్నారు క్యూగా, ఒకరినక ఒకరు పెట్టించుకుంటూ ఉన్నారు. ఇంకా ఫ్రీ అనేసరికి అందరూ పెట్టించుకుంటున్నారు. ఇంకా ఇటు సైడ్ నుంచి మండపంలో బయటకు వస్తే ఇంకా ఇటు సైడ్ అంతా కూడా ఎగ్జిబిషన్ అయితే ఉందండి. ఇంకా జాయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఆటలకి సంబంధించినటువన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. चाइना से
ఇక్కడ నేను మా బాబుని ఏమీ ఎక్కించట్లేదని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఇంకా ఏ టికెట్ తీసుకున్నా దానికి కూడా క్యూ అయితే నిలబడిపోయి ఉన్నారు. ఇంకా ఏం ఎక్కాలన్నా సరే చాలామంది ఉన్నారు. అక్కడ లేట్ అవుతుంది. ఒక్కొక్క దానికి చాలామంది అయితే క్యూ కట్టేసి ఉన్నారు. వాటికి కూడా ఇంకా చాలా లేట్ అయిందండి మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడ చూడండి ఇటు సైడ్ అంతా కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టున్నారు. ఇంక ఇటు సైడ్ అన్నీ జైంట్ వీళ్ళు, ఇంకా ట్రైన్, కొలంబస్, ఇంకా జంపింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా నేనైతే ఏమీ ఎక్కలేదు. ఇంకా పిల్లల్ని అయితే ఎక్కించాను. వాళ్ళైతే జంపింగ్, ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఎక్కారు. ఇంకా కొన్ని అయితే వీడియోస్ తీశాను, కొన్ని వీడియోస్ అయితే తీయలేదు. ఇక్కడ చూడండి మ్యాజిక్ షో, స్నో వరల్డ్, 3D షో ఇవన్నీ కూడా అయితే పెట్టున్నారు. ఇవి అయితే కొత్తగా గూడూరులో ఇప్పటి వరకు పెట్టలేదంట. ఈ ఎగ్జిబిషన్లో అయితే పెట్టారు. ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్ మన గూడూరులో దసరా అప్పుడైతే హాలిడేస్ అప్పుడైతే పెడతారు. ఈసారి కొత్తగా పెట్టాము అని చెప్పి ఈ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. స్కూల్స్లలో కూడా ఫ్రీ టికెట్స్ అయితే ఇచ్చారు పిల్లలకి. ఇంకా మేమైతే టికెట్ అయితే తీసుకొని వచ్చాము లోపలికి. పిల్లలకి మాత్రమే ఫ్రీ ఇచ్చారు. స్నో వరల్డ్ అని చెప్పి పిల్లలు సరదాగా వెళ్దాము లోపలికి అని చెప్పి మేమైతే అందరం టికెట్స్ తీసుకుని అయితే వెళ్ళాము. అక్కడైతే మాకేం ప్రత్యేకంగా ఏం బాగా అనిపించలేదు. ఇక్కడ చూసారా ఓన్లీ ఒక 4 బొమ్మలు పెట్టి ఒక లైటింగ్ వేసి ఇక్కడ ఐస్ గడ్డలు అయితే వేస్తూ ఉన్నారు. మ్యూజిక్ పెట్టేసి డ్యాన్సెస్ వేస్తూ ఉన్నారు. ఇదేనంట స్నో వరల్డ్. నాకేమీ అంతగా బాగా అనిపించలేదు. స్నో వరల్డ్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఎలాగో బాగుంటుంది అని అనుకున్నాను. నేను అనుకున్నలాగైతే అక్కడైతే ఏమీ లేదండి. ఓన్లీ అలా మ్యూజిక్ పెట్టేసి అలా ఐస్ గడ్డలు అయితే పైన చల్లుతూ ఉన్నారు. దాన్ని స్నో వరల్డ్ అని చెప్పి 40 రూపీసో 50 రూపీసో టికెట్ అయితే తీసుకున్నారు. దానికి అక్కడేమంత ఇదిగా అయితే ఏమీ లేదు. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో ఏదైనా ప్రత్యేకంగా పెట్టారు అంటే అక్కడ పక్షులది పెట్టారు కదండి. ఫస్ట్ స్టార్టింగ్లో నేను పక్షుల్ని చూపించాను కదా, ఆర్టిఫిషియల్ బొమ్మలండి అవి, రియల్వి కాదు. అవేనండి అక్కడ ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్లో బాగున్నాయి అంటే అవి ఒక్కటే. మిగతావన్నీ కూడా ఎప్పుడు పెట్టేలాగా పెట్టారు. ఇంక ఇక్కడ చూసారా లోపల మా వాడైతే భయపడుతూ ఉన్నాడు. అక్కడ మ్యూజిక్ వేసి డ్యాన్సెస్ వేస్తూ ఐస్ గడ్డలు అయితే చల్లుతున్నారని చెప్పాను కదండి. ఇవి ఐస్ గడ్డలు పైన పడుతున్నాయని చెప్పి దాక్కుంటూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే ఇదైతే ఎక్కారండి, 2 పిల్లలు ఎక్కారు టికెట్ తీసుకొని. ఇంక ఇక్కడ 3D షో అంట ఇది. ఇక్కడికైతే మేము వెళ్ళలేదు. ఇది వచ్చి దయ్యాల కోట, గోస్ట్ హౌస్. ఇక్కడంతా కూడా ఫుడ్ ఐటమ్స్ ఇంకా 50, 60 ఇవన్నీ కూడా ఏం తీసుకున్నా 50 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. 40 నుంచి 50 నుంచి 80, 100 అలా ఉన్నాయండి ఏం తీసుకున్నా. ఇక్కడ మేమైతే మసాలా పూరి అయితే తీసుకున్నాము. ఇంకా మసాలా పూరి, ఆలు పొటాటో స్ప్రింగ్ రోల్ ఉంది కదండి, అదైతే తీసుకున్నాము. చూశారు కదండి ఇవాళ సండే. మేమైతే సండే రోజు వెళ్ళాము. ఇంకా మండే రోజు కూడా ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా అయితే మండే రోజు వెళ్ళొచ్చు. 14th లాస్ట్ డేట్ అంట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని ఆన్లో పెట్టినట్లయితే నేను ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ లాగైతే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.